వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఇన్‌ఫ్లుయెన్సర్ నందు కేసు మీరు వినే ఉండి ఉంటారు గదా! సో, దాంట్లో అంటే వీసాల పేరుతో ఒక యూట్యూబర్ చేతిలో చాలా మంది జనాలు మోసపోయారు. అంటే ఇట్లాంటి కేసెస్‌లో మీకేమనిపిస్తుంది? జనాలు అభిమానిస్తే వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళ అభిమానాన్ని. వీళ్ళు యూట్యూబర్స్. అలా ఎలా మోసం జరుగుతుంది? ప్రధానంగా ఏందంటే, ఇప్పుడు మనకు గత 2, 3 రోజుల నుంచి ఈ నందు అనే మహిళ ఎక్కడైతే యూకేలో నివసిస్తుందో, ఆమె వీసాల పేరు మీద జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది అనేది, మోసం చేసిందనేది మనకు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ అది. ఓకే. సో, వాస్తవానికి నాకు కూడా ఏం తెలవదు. ఎందుకంటే అది చేశారా, చేయలేదా అనేది కూడా మనకేం తెలవదు. ఎందుకంటే జనరల్‌గా నేను రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ఉన్నా కూడా, మనం వాస్తవాలు తెలవకుండా అయితే మాట్లాడొద్దు కాబట్టి దానిపైన ఏం మాట్లాడం. కానీ మీరు అడిగిన క్వశ్చన్‌లో ఒకటి మంచి ఆన్సర్ ఏముంది అంటే ఏందంటే, ఈ చేసే వాళ్ళది తప్ప, లేకపోతే ఇచ్చిన వాళ్ళది తప్ప అంటే 100% ఇచ్చిన వాళ్ళదే తప్పని చెప్తా నేను ఇప్పుడు కూడా. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏందంటే, ఇప్పుడు యూకేకి సంబంధించిన ఈ వీసా స్కామ్ ఏదైతే జరిగిందని చెప్తున్నారు కదా! దీంట్లో అందరికీ చెప్పేది ఏంది అంటే ఏందంటే, ఇప్పుడు యూకేలో వీసా స్కామ్ జరిగింది. సిఓఎస్ అంటే కాస్, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అంటాం దాన్ని. దాన్ని ఇష్యూ చేస్తామని చెప్పి పైసలు తీసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కదా! యూకేలో ఒక వింత పరిస్థితి ఏందో చెప్తానండి మీకు. ఇప్పుడు ఒకవేళ మనకు భారతదేశంలో గనక ఎవరన్నా మన దగ్గర డబ్బులు తీసుకొని, ఓకే, ఇట్లా వీసాల పేరు మీద డబ్బులు తీసుకొని ఇవ్వలేదనుకుందాం సపోజ్. ఇవ్వకపోతే డబ్బులు తీసుకున్న మీద కేసు పెడతారు. యూకేలో విచిత్రమైన పరిస్థితి ఏంది అంటే ఏంటంటే, నువ్వు వీసా ఎక్స్టెన్షన్ కోసమో, జాబ్ కోసమో, వర్క్ పర్మిట్ పొందడానికో పైసలు కట్టినావు అనుకో, ఫస్ట్ నేను దేశం నుంచి కొడతారు. అదేంటి? అంటే నువ్వు ఆ దేశంలో ఉండటానికి నువ్వు ఇల్లీగల్గా ఒక వ్యక్తికి పైసలు కట్టినావా అని చెప్పేసి ఓకే. ఓకే. ఫస్ట్ కట్టినోడికి ఫస్ట్ కట్టునింటికి పంపించేస్తారు. తీసుకున్న సంగతి దేవుడు. ఆ! అదే. ఫస్ట్ కట్టునింటికి పంపించేస్తారు. అది ఫస్ట్ పాయింట్. ఓకే. కట్టిపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుందాం సపోజ్. మళ్ళీ దీంట్లో 2 రకాలు. కట్టిపించుకున్నోళ్ళు గనక వాళ్ళకు యూకే పాస్పోర్ట్ కనుక ఉంటే వాళ్ళకు డ్యామేజ్ తక్కువనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యూకే పాస్పోర్ట్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళు నా దేశం నుంచి వెళ్ళగొట్టరు. వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ సిటిజన్స్ కాబట్టి. సో అక్కడ ఇట్లాంటి కేసులు చాలా సీరియస్ తీసుకోరు. అక్కడ పోలీస్ వ్యవస్థ మన భారతదేశంలో అంత స్పీడ్గా పనిచేయదు. ఎవరన్నా పోయి ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఎవరన్నా పోయి ఇట్లా ఫలాని వ్యక్తికి నాకు వీసా ఇస్తాడని పైసలు తీసుకున్నాడు అని చెప్పని ఫస్ట్ ఇంటికి పంపించేస్తారు. పంపించేస్తారు. జనాలకు కూడా అభిమానం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి గానీ ఖచ్చితంగా చెప్పాలంటే ప్రాబ్లం ఏంది అంటే ఏంటంటే, యూకేలో గత కొన్ని సంవత్సరాలుగా వీసా రూల్స్ అనేసి చాలా టైట్ అయిపోయినాయి. వర్క్ పర్మిట్లు ఇవ్వడం అనేది చాలా రేర్ అయిపోయింది. చాలా మంది వర్క్ పర్మిట్లో కన్వర్ట్ అయిపోతామని ఫస్ట్ పోయి చదువుకొచ్చా స్టూడెంట్ వీసా మీద పోతారు చాలా మంది. ఓకే. స్టూడెంట్ వీసాలు ఏంటంటే నీకు 1% 2% రిజెక్షన్ ఉంది. నీకు 98-99% వీసా వస్తుంది. సో అందుకనే ఫస్ట్ యూకే ఎంచుకుంటారు. ఎక్కడ వీసాలు రాని వాళ్ళు యూకే ఎంచుకుంటారు. అది ఎంచుకొని యూకే వెళ్ళిపోతారు. యూకే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎక్కువ మంది గురించి చెప్తున్నారు. యూకే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంది, ఒక 2 years చదువుకుంటారు. చదువుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 years వర్క్ పర్మిట్ వస్తుంది. 4 years తర్వాత వాళ్ళు ఏదైతే చదువుకున్నారో దాని రిలేటెడ్ దాంట్లో జాబ్ రావాలి. వేరే దాంట్లో జాబ్ చేయడానికి లేదు. ఇప్పుడు యూకేలో ఉన్న కంపెనీలు ఏంటంటే, వాళ్ళు ఈ ఫారినర్స్ని అంటే వీసాల మీద ఫారినర్స్ని ఎవరైతే వాళ్ళ అపాయింట్మెంట్ చేసుకోవడం అంటే వాళ్ళకి జాబ్లు ఇవ్వడం అనేది తగ్గిపోయింది బాగా. ఎందుకంటే ఇప్పుడు వానికి వీసా ఇవ్వాలంటే వాడిని సాధాలా చేయాలా, వాడు పర్మనెంట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మాకు ఎందుకు వచ్చింది తలనొప్పులు అని చెప్పేసి ఎప్పుడైనా కూడా యూకేలో జాబ్ ఇచ్చినప్పుడు ఏంటంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళకి అంటే పిఆర్ ఉన్న వాళ్ళకి లేదా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా వాళ్ళకి అసలు పెద్ద ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎవరు పట్టించుకోవడం లేదు. మన వాళ్ళు ఏం చేస్తారు, 2 సంవత్సరాలు చదువుకోవడానికి పోతారు, 2 సంవత్సరాలు వర్క్ పర్మిట్ మీద ఉంటారు. తర్వాత ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ కావాల్సిందే. జాబ్ లేకపోతే మాత్రం బ్యాక్ టు హోమ్. సో వీళ్ళు ఎన్నో ఆశల మీద యూకే పోయి ఇక్కడ బిల్డప్ ఇచ్చి ఇంట్లో బిల్డప్ ఇచ్చుకొని అన్ని ఇచ్చిన తర్వాత వాడు బ్యాక్ టు హోమ్ అయినప్పుడు వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు అక్కడ వృధా అయిపోతుంది. 2 సంవత్సరాలు చదువుకుంటాడు, 2 సంవత్సరాలు పని చేస్తాడు. జీవితంలో 4 సంవత్సరాలు పోయినట్టే కదా. మళ్ళీ ఇండియాకి వస్తే మళ్ళీ జీరో స్టార్ట్ చేయాలి. సో కెరియర్ అనేది ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతుంది. సో ఇటువంటి పరిస్థితులలో ఏంది పరిస్థితి అనే దాని మీదనే ఇట్లాంటి మోసాలకు
పాల్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. యూకేలో అట్లాంటి కాసు ఇస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసే వ్యక్తులు కానీ సంస్థలు కానీ విపరీతంగా ఉన్నాయి. అంటే ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం లా అండ్ ఆర్డర్స్ కి సంబంధించి. అంటే వీసా ప్రాసెస్ కావచ్చు, ఇప్పుడు ఏదైనా సరే అంటే ఈ ప్రొసీజర్ అనేది సరిగ్గా తెలియక ఇంతమంది మోసపోతూ ఏం ఉన్నారా? ఉండదు. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను మీకు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి ఏం అనేది? ఉండదు. ఆశ అనేదే మనిషిని క్రైమ్ వైపు నెడుతుంది అంతే. ఇప్పుడు ఈ అది మోసపోయిన చేసి వాళ్ళందరూ ఆశపడి ఆశనే మరి ఇంకేముంటుంది. ఏ క్రైమ్ అయినా అంతే. ఫస్ట్ ఆశనే. డబ్బులు కట్టే ఫైనాన్షియల్ క్రైమ్స్ అన్నీ ఆశనే. ఆ. ఇప్పుడు సింపుల్ లాజిక్, నీ దగ్గర టాలెంట్ ఉంటే నీకు జాబ్ డైరెక్ట్ వస్తుంది. నువ్వు పైసలు ఇచ్చి జాబ్ చేరుడేంది? మన హైదరాబాదులో పైసలు కడితే జాబ్ ఇచ్చి 1 నెల 2 నెలలు ఉంచుకొని ఎగ్గొట్టే ఆఫీసులు గల్లీ కోటున్నాయి ఇప్పటికి. చాలా మందికి తెలియదు కానీ చాలా పోలీస్ స్టేషన్లలో అది నిత్య వ్యవహారం. అది పోయి సార్ జాబ్ ఇస్తా అని పైసలు తీసుకున్నాడు సార్ ఎగ్గొట్టిన సార్ అని నిత్య వ్యవహారం అది భారతదేశంలో. ఎక్కడైనా సరే పైసలు ఇచ్చి జాబ్ తెచ్చుకుంటారా? నీ టాలెంట్తో రావాలి జాబు. నువ్వు పైసలు ఇచ్చి జాబ్ తెచ్చుకున్నావు అంటే దాని అర్థం ఏంది? నీ దగ్గర టాలెంట్ లేదనే కదా, దానికి తగ్గ స్కిల్స్ లేవనే కదా. నువ్వు ఆ స్కిల్స్ రూపొందించుకొని నువ్వు జెన్యున్గా పనిచేసి బదులు ఈ పైసలు ఇచ్చి జాబ్ తెచ్చుకునే కార్యక్రమంలో బ్యాక్ డోర్లో పోయి ఇరికి పైసలు లాస్ అయ్యి పేరు ఖరాబ్ అయ్యి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ? చాలా మంది ఏం చెప్తా అంటే ఇది భారతదేశంలో వాస్తవానికి ఇండియాలో జాబులు లేవు అంటారు. ఇండియాలో ఉన్న జాబులు అసలు ప్రపంచంలో ఎక్కడ లేవు. కాకపోతే ప్రాబ్లం ఏంది అంటే ఇండియాలో ఉన్న జాబులకు తగ్గట్టు స్కిల్స్ లేవు. ఎవరి దగ్గర స్కిల్స్ లేవు. నువ్వు ఏ ప్రొఫెషన్ తీసుకో, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకో, ఎంతమంది స్కిల్స్ ఉన్నాయి. లా కాలేజీలు తీసుకో, నా దగ్గరనే నేను ఒక 500 జాబులు ఇస్తాను ఇప్పుడు స్పాట్గా. స్కిల్స్ ఉంటే 500 జాబులు ఇస్తాను. నేను నిలబడి ఛాలెంజ్గా చెప్తాను. స్కిల్స్ లేరు, దానికి తగ్గ జాబ్కు తగ్గ స్కిల్స్ లేరు. అది కాబట్టి అక్కడ యూకేలో స్కామ్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఎవరు కూడా మీరు సొంతగా జాబ్ తెచ్చుకోండి తప్ప ఈ పైసలు కట్టి జాబ్ తెచ్చుకుంటానే కార్యక్రమాల్లో ఇరకకండి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళందరికీ ఇంకా తెలవని విషయం ఒకటి చెప్తా. యూకేలో వీళ్ళకు ఇచ్చి పైసలు ఇచ్చి ఆ వర్క్ పర్మిట్ తీసుకునే బదులు నువ్వే సొంత కంపెనీ పెట్టుకొని నీ కంపెనీ మీద నువ్వు వర్క్ పర్మిట్ చేసుకొని నువ్వే అక్కడ ఉండిపోవచ్చు. నువ్వే కంపెనీ పెట్టుకొని యూకేలో సెల్ఫ్ స్పాన్సర్షిప్, అది నువ్వే కంపెనీ పెట్టుకొని అన్ని చేసేసుకొని నీ కంపెనీ నుంచే నువ్వు వర్క్ పర్మిట్ రిలీజ్ చేసుకొని నువ్వే పని చేస్తుంది దాంట్లో. వానికి పైసలు ఇచ్చడం నాకు అర్థం కాదు. ఈ విషయం కూడా తెలియదు మీకు. అంటే ఎలాంటి ఆప్షన్స్ తెలియదు. ఏమైనా వాడు పైసలు తీసుకుంటాడు, జాబ్ ఇస్తాడు, అనేకమంటే గొర్రె మందలు పోయినట్టు పోతుంటారు. మన వాళ్ళు ఇండియాలో ఉన్న మారరు, యూకేలో ఉన్న మారరు, అమెరికాలో ఉన్న మారరు. ఎందుకంటే మనం మారితే మనం మళ్ళీ ఇండియన్స్ కాం కదా. అది ఎక్కడన్నా మారదు. ఈజీ ఈజీ అన్ని ఈజీ కావాలి. పైసలు పడేయాలి, అప్పులు సప్పులు చేయాలి, పైసలు పడాలి, ఈజీ కావాలి. ఇప్పుడు సెల్ఫ్ స్పాన్సర్షిప్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది, కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది, కానీ నీ చేతిలో మొత్తం వ్యవస్థ అంత ఉంటుంది. నేను నువ్వే స్పాన్సర్ చేసుకోవచ్చు యూకేలో. ఇంత మంచి ఆపర్చునిటీస్ అదే చెప్తున్నా కదా. తెలియదు. ఏదంతా తలనొప్పేవాడు, ధైర్యం సరిపోదు, అమ్మో పెట్టాలన్నా, అది పెట్టాలన్నా, ఇది పెట్టాలని వాడికి ఆ స్కిల్స్ ఉండవు. కంపెనీ పెట్టిన తర్వాత రన్ చేయగలుగుతానో చేయలేనో, చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతామనే భయానికి ఆ స్కిల్స్ ఉండవు. ఆ స్కిల్స్ ఉండక వాడు ఏం చేస్తాడు? పెట్టాడు. వాట్ ఈస్ ద యూస్? రైట్.